యాక్చువల్ గా ఈ రోజు కాలేజ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యా. తీరా కాలేజ్ దగ్గరికి వెళ్ళాక ఎందుకో వెళ్ళాలనిపించలేదు. సర్లే ఇంకా తోడుగా ఉంటాడని నాతో పాటు రాజేష్ గారిని కూడా తీసుకుని వచ్చా. ఇంకా సర్లే అని అలా మా ఫ్రెండ్ గారు రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. కానీ ఈ ఫేస్ చూసి నాకు ఎందుకో డౌట్ వచ్చింది. వీడు నన్ను ముందు వెళ్ళనిచ్చి ఈ కాలేజ్ కి రిటర్న్ వెళ్ళిపోతాడేమో అనుకున్నా. అంత నమ్మకం లేండి వీడి మీద. ఇంకా సర్లే అని అలా స్టెప్స్ ఎక్కుతా ఒక్కసారి నాకు ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరిగా. పోనీలే వస్తున్నాడు పాపం. ఇంకా అలా రూమ్ లో ఎంటర్ అవడంతో ఒకసారిగా వీళ్ళని చూసి షాక్ అయిపోయాం. ఇంకా వీళ్ళకి కూడా కాలేజ్కి వెళ్ళాలనిపించలేదంట ఎందుకో. ఇంకా అలా కొంతసేపు గేమ్ ఆడుకుందాం. కొంతసేపు కాలే చాలా సేపేలే. ఇంకా అలా లంచ్ టైం అయింది. సో అందరం చికెన్ తెచ్చుకుందామని ప్లాన్ వేసాం. వీడు ఆనందం చెప్తే తెలియదు కాదు చికెన్ అంటే. ఇంకా వీళ్ళనైతే చూడండి ఆ చికెన్ కడగడానికి ఎన్ని స్టంట్లు అయితే వేస్తున్నారు. యాక్చువల్ గా అక్కడ ఒక ట్యాప్ అయితే ఉంది. వీళ్ళు అసలు చూడలేదు దాన్ని. సర్లే ఏం చేస్తారో చూద్దాంలే నేను సైలెంట్ గా ఉండిపోయా. వీళ్ళ కష్టం చూసినాక ఆ కష్టం చూసి నాకే జాలి అనిపించి నేనే ట్యాప్ దగ్గరికి ట్యాప్ తిప్పాను. ఆ వాటర్ రావటం వాళ్ళు చూసి అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంకా వీడినైతే చూడండి వీడియోలో పడాలని చెప్పేసి ఆల్రెడీ క్లీన్ గా ఉన్న చికెన్ ఇంకా క్లీన్ చేస్తున్నాడు. ఇంకా అలా చికెన్ చేయడం స్టార్ట్ చేసాం. మా వాళ్ళకి చికెన్ చేయడంలో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇదైతే చికెన్ పకోడీ కంట. ఇక్కడ నేనైతే వీళ్ళ కష్టం చూడలేక వేరే రూమ్ కి వెళ్ళి రీల్స్ అయితే చూసుకున్నాం. ఇంకా అలా ఉండగా ఈ గ్యాప్ లో చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే రాజేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేసి మీరు రచ్చం వేసి చికెన్ అంతా చేసింది నేనే అంటున్నాడు. ఇంకా ఇదిగో నేనే చేశాను అంటున్నాడు. ఆ భుజం మీద టవల్ వేసుకుని. ఇంకా ఫైనల్ గా అంతా అయితే రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ విషయానికి వస్తే చికెన్ చాలా బాగుందిలే.